అన్నిటికీ బేస్ అయిన మన సెల్స్ ఏం మాట్లాడుతున్నాయి? మైండ్ బాడీకి అసలు కనెక్షన్ ఉందని మీరు నమ్ముతారా సార్ న్యాచురోపతి విధానంలో? ఖచ్చితంగా సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ శరీరానికే ఉంది. మన శరీరాన్ని మించిన డాక్టర్ లేడు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. లేట్ నైట్ పడుకుంటున్నారు, మిడ్ నైట్ బిర్యానీలు ఎక్కువైపోయినాయి. షిఫ్ట్లో చేసే వాళ్ళకి తప్పదు, కానీ మిగతా వాళ్ళకి 7-8 తినేసి పడుకోవడానికి ఏం మాయ రోగం? దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరిగిపోతుంది. డయాబెటిక్ అవడానికి చాలా స్ట్రెస్ వల్ల కూడా కార్టిజాల్ బాగా రిలీజ్ అవుతుంది బాడీలో అంటారు. దాన్ని కాంబాట్ చేయడానికి ఏమన్నా మనకి ట్రీట్మెంట్స్ టెక్నిక్స్ ఉంటాయా? సెల్ అంటే కణం అనేది ఎవరికి తెలియని కూడా తెలియదు. సెల్ అనగానే సెల్ ఫోన్ అనుకుంటున్నారు. అట్లా కాదు. చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. మీ చేతిలో ఉన్నది చేయకుండా దరిద్రాన్ని తెచ్చుకుని మళ్ళీ మా దగ్గరకు వచ్చి సరి చేయండి అంటే సరి చేస్తాం, కానీ మళ్ళీ అదే పని చేస్తారు కదా మీరు. ఇంట్లో మనం కామన్ గా చేసే తప్పులేంటి సార్? మెయిన్ తప్పు ఒకటే, ఆల్కహాల్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దు అని ఎట్లా చెప్తున్నారు. ఈ చిప్స్, కురుకురేలు లాంటి వాటిని కూడా అంత బాడా సార్ అవి చిప్స్, కురుకురే అని విషం పెడుతున్నారు. ప్లస్ కక్కుర్తి, ఒకసారి వాడిన నూనె పారేయరు, మళ్ళీ దాన్ని. సార్ మీ దగ్గర సెల్ హెల్త్ క్లినిక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా 100 రోజులు ఇవ్వండి అంటారు మీరు. ఇటు చూసినా వాటర్ ఉంటుంది బాడీలో, తాగినా కూడా బట్ సెల్ లోపలికి వెళ్ళలేకపోతుంది. దాన్ని బ్రేక్ చేయడానికి క్లస్టర్ వాటర్ అనేది ఒకటి అమెరికాలో ఇన్వెన్షన్ జరిగింది. సీ బక్థాన్ ఆయిల్, ఇదేంటి సార్ ఇది? ఫుడ్ సప్లిమెంట్ విచ్ గివ్స్ యూ సో మెనీ బెనిఫిట్స్. బ్లడ్ హిమోగ్లోబిన్ పెరగాలంటే కూడా సీ బక్థాన్ ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గాలని ఉపయోగపడుతుంది. సెల్ హెల్త్ హేమ్ ఆయిల్, హిమోగ్లోబిన్ పెరగడానికి దీంట్లో కూడా సీ బక్థాన్ ఉంటుంది, బ్లాక్ సీడ్ ఉంటుంది, కలోంజీ ఉంటుంది. కాంబినేషన్ లో హిమోగ్లోబిన్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అద్భుతమైన రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. మీరు సరి చేసుకోలేరు, నా దగ్గరికి వస్తే నేను 100 రోజుల్లో నేను దాన్ని సరి చేసి మళ్ళీ మీ శరీరాన్ని మీరు హెల్దీగా అప్పచెప్తాను. తర్వాత మీరు మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రత్యేక హెల్త్ సిరీస్ కి వెల్కమ్ బ్యాక్. ఇవాళ సెకండ్ ఎపిసోడ్ మాట్లాడబోతున్నాం. ఆధునిక వైద్య విధానం గురించి విమర్శ కాదు, కానీ కళ్ళు విడిగా, గుండె విడిగా, చెవులు విడిగా ఇలా ట్రీట్ చేసుకుంటూ వస్తున్నాం మనం. కానీ శరీరంతో కనెక్ట్ అయిన ఒక మనసు ఉంది, మెదడు ఉంది, వీటన్నిటినీ కలిపేదే మనిషి అని మర్చిపోతున్నాం చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. సో హాలిస్టిక్ హీలింగ్ అంటే ఏమిటి, మన పురాతన విధానాలు ఏం చెప్తున్నాయి, అండ్ అలాగే అన్నిటికీ బేస్ అయిన మన సెల్స్ ఏం మాట్లాడుతున్నాయి, ఇవి మాట్లాడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇవాళ. వీ హ్యావ్ విత్ అస్ వన్స్ అగైన్ ప్రముఖ న్యాచురోపతి ఫిజిషియన్, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, అందరికీ సుపరిచితులు డాక్టర్ చింతా రవికుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, ఫైన్. సెల్స్ బాగున్నాయా? సెల్స్ బాగున్నాయా అడగాల్సి వస్తుంది సార్ ఇవాళ రోజుల్లో. అది బాగున్నాయి లేదా ఎలా తెలుసుకోవాలి సార్? యాక్చువల్లీ సెల్స్ బాగున్నాయా అంటే మీరు హెల్దీగా ఉన్నారా అని అడుగుతానికి సరైన విధానంలో అడగాలంటే కణాలు బాగున్నాయా, సెల్స్ హెల్దీగా ఉన్నాయా. సెల్స్ హెల్దీగా ఉంటే మనం హెల్దీగా ఉన్నట్టే కదా. కరెక్ట్, 100% సార్. సో ఇవాళ రోజుల్లో మనకి ఫ్యాక్టర్స్ ఎక్కువ అయిపోయాయి సార్. అంటే మనం వేరియబుల్స్ అంటాం కదా, దీనివల్ల వచ్చిందా, ఎందుకు వచ్చింది, అది ఇది అని. సో మైండ్ బాడీకి అసలు కనెక్షన్ ఉందని మీరు నమ్ముతారా సార్ న్యాచురోపతి విధానంలో? ఖచ్చితంగా సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ శరీరానికే ఉంది. మన శరీరాన్ని మించిన డాక్టర్ లేడు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆయన్ని పని చేసుకొని ఇస్తే చాలు, ఆయన్నో ఆవిడనో. అట్లా కాకుండా ఆయన్ని గురించి మర్చిపోయి లోపల ఒక దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది అని నమ్ముతున్నారు, కానీ డాక్టర్ ఉన్నాడని మర్చిపోయి బయట మా ఎంక చూస్తుంటే మరి అందరం కోట్లు ఖర్చు పెట్టి సూపర్ స్పెషాలిటీలు పెట్టి మీకోసం ఎదురు చూస్తున్నాం. అట్లా కాకుండా లోపల ఉన్న డాక్టర్ని పని చేసుకునేవ్వండి చాలు. మేము సెల్ హెల్త్ క్లినిక్ లో అందరం ఆ సీనియర్ డాక్టర్ కి జూనియర్ డాక్టర్ లాగా పనిచేస్తాం. అందాల్సిన పోషకాలు అందిస్తూ, అందకూడని విష పదార్థాలు అందనివ్వకుండా చేస్తూ ఆయన పని చేసుకొని ఇస్తే సెల్ఫ్ హీలింగ్ ప్రాపర్టీస్, అదే న్యాచురోపతి యొక్క రూట్, మెయిన్ పిల్లరే అది. బట్ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మైండ్ హెల్దీగా ఉండాలి. కరెక్ట్. మైండ్ వాడట్లేదు, దాన్ని స్ట్రెస్ ఫ్రీగా ఉంచట్లేదు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేని మనిషి వాళ్ళు లేడు. అవును. లోపల ఫ్రీ రాడికల్స్తో నిరంతరం యుద్ధం చేస్తుంది. కరెక్ట్. దానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందట్లేదు, వాటికి సపోర్ట్ సిస్టమ్ లేదు. స్ట్రెస్ లోనైనప్పుడు ఏమవుతుంది, అనవసరమైన స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు. కరెక్ట్ సార్. లాస్ట్ టైం మీతో అన్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తెలియదు మనకి, ఎక్స్పైరీ డేట్ కూడా తెలియదు. కరెక్ట్. ఊహ తెలిసిన తర్వాత ఎవరో చెప్తే నీ బర్త్డే ఇది అంటే అప్పటి నుంచి మన బర్త్డే ఇదే అంటాం. ఎక్స్పైరీ డేట్ తెలియదు, బార్ కోడ్ ఎక్కడ ఉండి ఉంటుంది మనకు తెలియదు. తెలియని
ఎక్స్పైరీ డేట్ని ఎక్స్టెండ్ చేయడానికి చేసే ప్రయత్నం మేము సెల్ హెల్త్లో చేస్తున్నాం. దానికి మీ అందరూ కూడా మీ కృషి మీరు కూడా సపోర్ట్ ఇవ్వాలి కదా. అట్లా ఇవ్వకుండా మీకు ఎంతసేపు సంపాదించడం మీద కుటుంబాన్ని చూసుకోవడం అన్ని అయ్యే ముఖ్యం, కానీ మీ ఆరోగ్యం ముఖ్యం కాదు. ఎప్పుడో జబ్బును పడిన తర్వాత వచ్చారే ముందే జాగ్రత్త పడితే బాగుండేదే అని అప్పుడు అనుకుంటారు. ప్రివెంటివ్ దిశగా ఆలోచించరు. తర్వాత మాత్రం లక్షలు ఖర్చు పెడతారు. ఆ జబ్బు తగ్గదు. మా దగ్గరికి వస్తే రూట్ కాజ్ని అడ్రస్ చేస్తా, 100 రోజులు కావాలి నాకు టైం అని అడుగుతాను. ఆ 100 రోజులు ఇచ్చే సమయం మీ దగ్గర ఉండదు. కాబట్టి మైండ్ బాడీ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ హోలిస్టిక్గా వెళ్తేనే పని అవుతుందమ్మా. కరెక్ట్. శరీరం స్థూలమైతే మనస్సు సూక్ష్మం. ఆ మనస్సుని నడిపించే ఒక శక్తి లోపల ఉంది, అది అతి సూక్ష్మం. ఆ శక్తిని మనం అర్థం చేసుకుని ఆ శక్తి స్థితిలో ఉండటమే మనసుని రిలాక్స్ చేసుకోవటం. అది ఆధ్యాత్మికత. అంటే నేనే మతం గురించి మాట్లాడలేదు. దేర్ ఇస్ ఎ పవర్ విత్ ఇన్ విచ్ ఈస్ డ్రైవింగ్ అవర్ మైండ్. అదే కదా, అవర్ మైండ్ ఈస్ డ్రైవింగ్ అవర్ బాడీ. అయినా సెల్స్ కి మతం ఏంటి సార్? మతం అన్నట్టు అసలు మతం కులం గురించి కాదు. దేర్ ఇస్ ఎ పవర్ విత్ ఇన్, దేర్ ఇస్ ఎ గాడ్ విత్ ఇన్. ఆ స్థితిలో మనం ఉంటే స్ట్రెస్ ఉండదు. ఖచ్చితంగా. కానీ అది ఎవరు ఉండట్లేదు. అందుకే మీరు ప్రాణాయామం చేయండి, కాన్సన్ట్రేషన్ చేయండి, యోగా చేయండి, కనీసం ఆ కాసేపైనా ఏమి ఆలోచించకుండా ఉంటారు అనే ఉద్దేశంతో చెప్తాం. కానీ అసలు మీరు ఆ శక్తి స్థితిలో ఉండగలిగితే అది విడిగా అక్కర్లేదు, ఇంకా లేదు. అంతే కదా సార్. దట్ ఈస్ హౌ వీ కెన్ హీల్ అవర్ మైండ్. అంతే సార్. ఇప్పుడు ఇవాళ రోజుల్లో మరి ఈ హెల్త్ సంపాదించుకోవడానికి, ఈ లోపల డాక్టర్ని జాగృతం చేయడానికి ఎక్కువ గట్టిగా పరిగెట్టాల్సి వస్తుందంటారా? అంటే బికాస్ ఆఫ్ ద రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్, వేగము, తర్వాత మనకి క్రమబద్ధీకరణ లేని జీవితం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు. వాళ్ళందరూ లేట్ నైట్ పడుకుంటున్నారు, లేదు లేట్ నైట్ తింటున్నారు, మిడ్ నైట్ బిర్యానీలు ఎక్కువైపోయినాయి. మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రకి ఉపకరిస్తుంది, హెల్ప్ చేస్తుంది. అది రాత్రిపూట సూర్యాస్తమం అవ్వగానే యాక్టివ్గా ఉంటుంది. దాన్ని మీరు ప్యాసివ్ చేసేసి 2 3 తింటున్నారు. లెప్టిన్ అనే హార్మోన్ ఆకలిని చంపుతుంది, ఆకలి వేయకుండా చేస్తుంది అనుకోండి. దానిని మీరు యాక్టివేట్ చేస్తున్నారు. సో బయోలాజికల్ క్లాక్ ఉంటుంది, సర్కాడియం రిథమ్ అంటాం శరీరంలో. బయోలాజికల్ క్లాక్ ప్రకారం మనం జీవన విధానం ఉండాలి. టోటల్గా దాని రివర్స్లో ఉంటున్నారు కదా ఇప్పుడు. షిఫ్ట్లు చేసే వాళ్ళకి తప్పదు, కానీ మిగతా వాళ్ళకి 7-8 తినేసి పడుకోవడానికి ఏం మాయ రోగం? ఎందుకు అర్ధరాత్రులు అపరాత్రులు దాకా ఉంటున్నారు? అంటే ఏదో ప్రొడక్టివిటీ చాలా అవసరం. ప్రొడక్టివిటీ, సెల్ ఫోన్ ప్రొడక్టివిటీయా? ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ డిజిటల్ టైం ఎంత, స్క్రీన్ టైం ఎంత ఉంటుంది? దాంట్లో 5 పైసలైనా మనకు ఉపయోగం ఉంటుందా? విజ్ఞానం కోసం, వికాసం కోసం, లేకపోతే ఇంటరాక్షన్ కోసం వాడుకోవాల్సిన దాన్ని మీరు మిస్యూజ్ చేస్తున్నారు కదా. 90% ప్రాబ్లమ్స్ అన్నీ ఇవాళ ఈ సెల్ ఫోన్ వల్లనే వచ్చింది. సో అన్ని డైట్ల కంటే ముఖ్యమైన డైట్ డిజిటల్ డీటాక్స్ డైట్ చేయాలి అనేది నా ఉద్దేశం. సెల్ తీసి పక్కన పెట్టేస్తే మనకి క్రేవింగ్స్ తగ్గిపోతాయి, మేలుకోవడాలు తగ్గిపోతాయి. సెల్ గురించి ఆలోచించండి అంటే మీరు ఈ సెల్ గురించి ఆలోచిస్తున్నారే. కరెక్ట్ సార్, కరెక్ట్. సెల్ అంటే కణం అనేది అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు. సెల్ అనగానే సెల్ ఫోన్ అనుకుంటున్నారు, దాని మీదే బతికేస్తున్నారు. అట్లా కాదు. చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. మీ జీవన విధానం మార్చుకోండి, అవసరమైన మేర వాడుకోండి, అనవసరంగా మిస్యూటిలైజ్ చేయకండి. మీ జీవితంలో మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోబాకండి. మీరు విస్తుపోయే నిజాలు ఏమన్నా తెలిసాయా సార్? అంటే ఈ మధ్య కాలంలో మీరు పేషెంట్లతో మాట్లాడుతుంటే చాలా మందితో మీరు ఆశ్చర్యపోయి ఇలా కూడా అవుతుందా అని, అంటే లేట్ నైట్ ఈటింగ్ వల్ల వచ్చిన సమస్యలు డైరెక్ట్గా తెలియడం, లేకపోతే ఎందుకంటే 2-3 స్కూల్స్ ఆఫ్ థాట్. గొప్ప వాళ్ళ చరిత్రలు మాట్లాడినప్పుడు వాళ్ళు 3 గంటలే నిద్రపోతారు, 4 గంటలే నిద్రపోతారు, అయినా వాళ్ళు ఇంత సాధించారు అని చెప్తారు. అప్పుడు ప్రొడక్టివ్గా ఉండడానికి చచ్చినట్టు మేల్కొని కూర్చుంటారు అందరూ, ఏదో పని చేసేసి ఏదో ఉద్ధరించేద్దామని. ఆ పడుకునే 5 గంటలు సర్కాడియం రిథం అనుగుణంగా పడుకోండి. అట్లా కాకుండా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకుందాం అంటాం కరెక్ట్ కాదు. సెడెంటరీ లైఫ్ స్టైల్ వద్దన్నానంటే మీరు 3 తిని 4 పడుకుంటారు, 7-8 లెగుస్తారు, ఎక్సర్సైజ్ ఉండదు, లేచిన తర్వాత మళ్ళీ స్నానం చేసి తినాలి కాబట్టి మళ్ళీ తింటారు. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరిగిపోతుంది. డయాబెటిక్ అవడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది. అయిపోతారు డయాబెటిక్ 90%. తినకూడని టైంలో తినటం అనేది మేజర్ ప్రాబ్లం ఇవాళ. అనవసరంగా అది కూడా పార్టీలు కంటూ ఎప్పుడో నెలకోసారో 2 నెలలకోసారో సరదాగా పార్టీకి వెళ్ళారంటే ఎవరిని టోటల్గా నిర్బంధించమని చెప్పట్లా. బట్ రోజు అదే పనిలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా యువర్ మైండ్ విల్ నెవర్ గెట్ దట్ పీస్. స్ట్రెస్లోనే ఉంటుంది. సో ఆ స్ట్రెస్ వల్ల కూడా మనకి కార్టిజాల్ బాగా రిలీజ్ అవుతుంది బాడీలో అంటారు. దాన్ని కాంబాట్ చేయడానికి ఏమన్నా మనకి ట్రీట్మెంట్స్, టెక్నిక్స్ ఉంటాయా? ఎందుకు కాంబాట్ చేయాలి? మీరు అసలు ఎందుకు ఆ జీవన విధానంలోకి వెళ్తున్నారు? మీరు జీవనశైలి మార్పు చేసుకోండి. అదే ఉత్తమం. మీ చేతిలో ఉన్నది చేయకుండా దరిద్రాన్ని తెచ్చుకుని మళ్ళీ మా దగ్గరకు వచ్చి సరి చేయండి అంటే సరి చేస్తాం, 100 రోజులు సరి చేసి పంపిస్తాం, కానీ మళ్ళీ అదే పని చేస్తారు కదా మీరు. అవును.
యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ కంపల్సరీ. ఇవాళ ఆ దిశగా లేదు సమాజం. ఎన్ని గంటలకు నిద్ర లేవాలి ఉదాహరణకి మీ దృష్టిలో ఒక ఐడియల్ డేలో ఎవరు ఎన్ని గంటలకు ఒక అడల్ట్ నార్మల్ ఫంక్షనింగ్ అడల్ట్ ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, ఏ టైంకి తినాలి, ఒక యావరేజ్ గా తీసుకుంటే 7 hours డీప్ స్లీప్ ఉండాలి అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. 4 గంటలకి బ్రహ్మ ముహూర్తం అంటారు. అవును, లేవగలిగితే 4 గంటలకు లెగవాలంటే ఎన్నింటికి పడుకోవాలి? కనీసం 9-10 పడుకోవాలి. అట్లా చేస్తే పొద్దున్నే లేచిన తర్వాత బ్రహ్మ ముహూర్తంలో నేను ఇందాక చెప్పిన మనలోనే ఉన్న ఆ శక్తిని మనం సంకల్పించుకుని ఆ శక్తి స్థితిలో కాసేపు మెడిటేషన్ చేస్తే యువర్ టోటల్ లైఫ్ స్పాన్ లైఫ్ స్టైల్ విల్ చేంజ్. మీ అనారోగ్యానికి బారిన పడటానికి అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది. బట్ అసలు ఇదంతా సో చెప్తున్నాడు అనుకుంటారు కానీ వాళ్ళు ఎవరినో ఇవి పాటించేది అన్ని. అంటే ఇవాళ 10-11 పడుకునే వాళ్ళని కూడా పాతకాలపు బ్యాచ్ లాగా చూస్తారండి, చిన్న చూపు చూస్తారు. 10-11 o'clock నిద్రపోయే వాళ్ళంటే చిన్న చూపు చాలా మందికి. ఎందుకట్లా? ఎందుకంటే లైఫ్ బిగిన్స్ at 11 o'clock మనం చూస్తే ఇక్కడ ఎస్పెషల్లీ మన హైదరాబాద్ కాదు, ప్రపంచం అంతా అట్లా అయిపోతుంది. వై షుడ్ లైఫ్ బిగిన్ at 11 o'clock? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. దాని వెనకాల ఇంత చెప్తున్నాం కదా, దాని బ్యాడ్ ఎఫెక్ట్ ఏంటి అనేది, ఎంత చండాలంగా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుందో చెప్పిన తర్వాత కూడా మన ముసలాళ్ళ కింద చూస్తానంటే అది వాళ్ళ ప్రాబ్లం, దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. సో మినిమం 7 గంటల స్లీప్ అవసరం ప్రతి వాళ్ళకి. ఖచ్చితంగా పడుకోవాలి. ప్లస్ మీరు తినే ఆహారం కూడా క్వాలిటీ ఫుడ్ తింటున్నారా లేదో చూసుకోవాలి. ఇవాళ నేను మెడికల్ మాఫియా అంటారు. దట్ ఈస్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫార్మస్యూటికల్ డ్రగ్ ఏరియాలో. బట్ దానికి మించిన మాఫియా ఇవాళ ఫుడ్ మాఫియా అయిపోయింది. ఎంత టేస్టీగా పెడతారంటే దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. దాంట్లో వాళ్ళు ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు, రకరకాల మన రెసిపీస్ వాడి పెట్టేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ జంక్. ఒకసారి తిన్నాడంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కడుపు నిండినా కూడా తింటానే ఉంటారు. ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఈ ఫుడ్ మాఫియాకి వ్యతిరేకంగా కూడా మనకు ప్రభుత్వాలు ఆల్కహాల్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దు అని ఎట్లా చెప్తున్నారు. ఈ చిప్స్, కురుకురేలు లాంటి వాటిని కూడా అంత బాడా సార్ అవి చిప్స్, కురుకురే అని విషం పెడుతున్నారు. దాన్ని ఎడిక్ట్ అయ్యేలా చేస్తున్నారు. ఇంకా డ్రగ్ అడిక్షన్స్ కంటే పెద్ద అడిక్షన్ ఇవాళ ఇది. చిన్న పిల్లల దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు. అసలు ఇంటికి బాక్స్లో కొడుగుడ్డు బాయిల్ చేసి పంపించవచ్చు కదా, కానీ చిప్స్, కురుకురేలు పెట్టి పంపుతున్నారు పేరెంట్స్ కూడా స్కూల్కి. వాళ్ళు కూడా అది లేకుండా బతకలేరు. పిల్లలు చిప్స్ లేకుండా ఉండలేరు. బాత్రూమ్ కూడా సెల్ ఫోన్ తీసుకెళ్తున్నారు. ఈ విధానం, ఈ లైఫ్ స్టైల్లో మార్పులు రాకపోతే హాస్పిటల్ సంఖ్య పెరుగుతుంది కానీ పేషెంట్లు ఆస్తులు అమ్ముకుంటున్నారు, హాస్పిటల్ ఆస్తులు కొనుక్కుంటున్నాయి. ఆ స్థితికి ఎందుకు తెచ్చుకుంటున్నారు? చాలా పెద్ద ప్రశ్న ఇది. చాలా ఇప్పుడు ఈ జనరేషన్ సార్, అంటే ఇప్పుడున్న పేరెంట్స్ జనరేషన్ వరకు కొంత పునాది బాగా పడింది కాబట్టి హోప్ ఉంది. ఇప్పుడు తర్వాతి తరం, అంటే ఇప్పుడు తర్వాత పుట్టిన పిల్లలందరూ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చూస్తున్నాం, వాళ్ళందరికైతే ఫౌండేషన్ కూడా పూర్తిగా జంక్ తోటే మొదలైంది. జంక్తో మొదలైంది, కళ్ళజోడుతో మొదలవుతుంది. పుడతనే కళ్ళజోడుతో పుట్టినట్టుగా అయిపోతుంది పరిస్థితి. వాళ్ళ చిన్న పిల్లలకి లైఫ్ స్టైల్ ఏం తెలుసు, మనం ఎట్లా చెప్తే అట్లా నేర్చుకుంటారు. సో పేరెంటింగ్ కూడా సరిగ్గా జరగట్లేదు. ఆహార విధానంలో మార్పులు తీసుకురావాలి. బయట ప్రాసెస్డ్ ఫుడ్ తినొద్దు, జంక్ ఫుడ్ తినొద్దు, ప్యాకేజ్డ్ ఫుడ్ తినొద్దు. నేను ఏ బ్రాండ్కి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. జనరల్గా ప్యాకేజ్డ్ జంక్ ఫుడ్ ఈజ్ ది కల్ప్రిట్. దానికి ఎడిక్ట్ అయిపోయారు. అర్ధరాత్రులు అపరాత్రులు తినబాకండి. దీంట్లో మార్పులు చేసుకోవడానికి ఏమి ఇబ్బంది? అంటే మన మీరు ఇందాక అన్నట్టు ఈ ముసలాడు ఇట్లాగా మాట్లాడతాడులే అనుకుంటే తర్వాత మళ్ళీ మా దగ్గరికి వస్తారు. మీరు ఇంకో 4 రోజుల తర్వాత మా దగ్గరికి వస్తారు. అంటే ఇవాళ రోజుల్లో అలా అయిపోయింది సార్. అంటే మన కొలమానాలు ఎలా మారిపోయాయో చెప్తున్నాను. రాత్రి 1 గంటకి పిల్లలు లేస్తారు సార్, నిద్రలేస్తారు, లేకపోతే పెద్దవాళ్లే లేస్తారు. లేచి ఆకలేసి గబుక్కుమని కిచెన్ లోకి వెళ్ళి ఒక నూడిల్స్ ప్యాకెట్ ఓపెన్ చేసుకుని 5 నిమిషాలు బాయిల్ చేసి అందులో మసాలా పొడేసి తింటారు. అదంతా మైదా పిండితో చేసింది. ఇప్పుడు ఆ నూడిల్స్ అంటే బ్రాండ్ అక్కర్లేదు, 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అంటున్నారు. అది మొత్తం మైదానే. మైదా తింటే ఏమని అర్థం వస్తుందో తెలియదా వాళ్ళ సమాజానికి? అంటే అది వాళ్ళ దాకా వస్తుంది అనుకోవట్లేదు. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే సార్, ఏదో చెప్తున్నారులే, మన దాకా వచ్చినప్పుడు చూద్దాం అన్నంత వరకు ఆగుతున్నారు చాలా మంది. ఎందుకంటే అందరికీ ఏం అవ్వట్లేదు కదా, కొంతమందికి అవుతుంది, కొంతమందికి ఎక్కువ అవుతుంది. కాబట్టి మన దాకా వచ్చినప్పుడు చూద్దామని దాని సీరియస్నెస్ తెలియట్లే. ఎందుకంటే అది ఫుడ్ అంటే ఫ్రెండ్. ఇప్పుడు స్మోకింగ్ అన్నా అనుకోండి సార్, ఖచ్చితంగా అది నో అని అందరూ క్రాస్ చేస్తారు. బట్ ఫుడ్ ఏంటంటే ఇట్స్ కేటగిరీ ఆఫ్ బీయింగ్ గుడ్ ఫర్ యూ. ఆ కేటగిరీలో ఈ ఫుడ్స్ ని సెపరేట్ చేయలేకపోతుంది బ్రెయిన్. అదే నేను ఫుడ్ ఈజ్ నాట్ ఎ ఫ్రెండ్, నో మోర్ ఎ ఫ్రెండ్. నో మోర్ ఎ ఫ్రెండ్. అది ఇట్ వాజ్ ఎ ఫ్రెండ్ ఎర్లియర్. అది తెలుసుకోవాలి. ఇప్పుడు అమెరికాలో చూస్తే 70% మంది ఒబేస్ ఉంటున్నారు, డయాబెటిక్ ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తినేదంతా జంక్. వాళ్ళకి ఇక్కడ కూడా సంస్కృతి వచ్చేసింది కదా, బర్గర్లు, కేఎఫ్సీలు, పిజ్జాలే కదా తినేది. లేకపోతే మీరు చెప్పిన 2 నిమిషాల నూడిల్స్, చిప్స్, కురుకురేలు. ఇదొక మాఫియా. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళీ అదే ఫుడ్ మాఫియా. ఫుడ్ మాఫియా, డ్రగ్ మాఫియా ఒకటి, మెడిసిన్ మాఫియా, ఫార్మాస్యూటికల్ మాఫియా ఒకటి డేంజర్ అయితే, ఫుడ్ మాఫియా దానికంటే మించిన ప్రమాదకారిగా ఉంది ఇవాళ అనేది అందరూ గుర్తించాలనేది నా వాదన. ఇంట్లో మనం కామన్గా చేసే తప్పులేంటి సార్? అంటే మనకి తెలియకుండా చాప కింద నీరులాగా మన సెల్స్ విపరీతంగా
డిసింటిగ్రేట్ అవ్వడమో లేకపోతే దానికి మీరు ఏమంటారో తెలియదు కానీ దాన్ని అది డిస్టర్బ్ అవ్వడం అనేది జరగడం. మెయిన్ తప్పు ఒకటే తప్పు చెప్పండి అంటే, మీరు వాడే నూనెలు ఇంట్లో రిఫైన్డ్ ఆయిల్స్ వాడతారు చాలా తేలికగా అవలేలగా. అదంతా 95% కెమికల్సే ఉంటున్నాయి కదా. మీకు ఉదాహరణ చెప్పాలంటే జస్ట్ వేరుశనగ పప్పు కేజీ 150, 160, 3 కేజీలు వాడితే కానీ 1 కేజీ నూనె రాదు. అంటే 450 నుంచి 500 రూపాయలు ఖర్చు పెడితే 1 లీటర్ నూనె వస్తుంది. దాని మీద మళ్ళీ బాటిల్ లేబుల్ వేసి ఇంకొక 50 రూపాయలు 20 రూపాయలు అవుతుంది. 525 రూపాయలు ఖర్చు అయితే నువ్వు 150 రూపాయలకు 160 రూపాయలకు లీటర్ నూనె ఎట్లా అమ్ముతున్నారు? ఆ 160లోనే మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ ప్రాఫిట్ ఉంది, రీటైలర్ ప్రాఫిట్ ఉంది, హోల్సేలర్ ప్రాఫిట్ ఉంది, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కోసం సెలబ్రిటీ ఖర్చు పెడుతున్నారు. అంటే నీకు ఎంత పడుతుంది? 30 రూపాయలు పడుతుంది. 30 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నారు? దాంట్లో వేరుశనగ నూనె ఎందుకు ఉంటుంది? అంతా కెమికల్సే ఉంటాయి కదా. వాటి వల్ల వాళ్ళు క్యాన్సర్ రోగాలు రావడానికి కూడా ఆ రిఫైన్డ్ ఆయిల్స్ కారణం నేను గట్టిగా నమ్ముతాను. గానుగులు వచ్చి చెక్క గానుగు నుంచి హాయిగా పట్టించుకుని మీరే వెళ్ళి పట్టించుకుని తెచ్చుకోండి. లేదు ఒక చిన్నది 10,000 రూపాయలు ఉంటుంది, ఇంట్లో చెక్క గానుగు పెట్టుకోండి, మిక్సీ లాగా ఉంటుంది, మీరే ఆడించుకుని మీరే వాడుకోండి. సో మేజర్ కల్పరిటీస్ మీరు వాడే ఆయిల్స్ ప్లస్ కక్కుర్తి. ఒకసారి వాడిన నూనె పారేయరు, మళ్ళీ దాన్ని రీయూజ్ చేస్తారు, అది ఇంకొక ప్రమాదం. ఈ 2 తప్పుల వల్లనే మేజర్ ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ఆహారాలు మీరు తీసుకునే కూరగాయలు ఆర్గానిక్ గా ఉండట్లేదు. నాన్ వెజ్ అయినా వాళ్ళు ఆర్గానిక్ గా లేదు. సార్ మీ దగ్గర సెల్ హెల్త్ క్లినిక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా 100 రోజులు ఇవ్వండి అంటారు. మీరు 100 రోజులతో స్టార్ట్ చేయాలని. ఇప్పుడు 30-40 ఏళ్ళు బాడీని ఇలా అబ్యూస్ చేసుకుంటూ, లేదు తినకూడదని తినేసి పోషక లోపాలతో పెరిగి పెద్దవాళ్ళైన వాళ్ళకి 100 రోజుల్లో ఎలా సాధ్యం అవుతుంది ఇది రివర్స్ చేయడము, ఎలిమినేట్ చేయడము? ఎందుకంటే 120 days మాక్సిమం 90% ఆఫ్ ద సెల్స్ బతికేది. సో రెజ్యువినేట్ చేయాలంటే ఉన్న సెల్స్ చనిపోయే వరకు వాటిని ట్రీట్ చేస్తూ కొత్త సెల్స్, ఏ జబ్బు లేని ఇన్ఫెక్షన్ లేని సెల్స్ వచ్చేదాకా మనం ఈ ప్రోగ్రామ్ చేయగలిగితే, సెల్యులార్ మెటబాలిక్ డైట్ అంట నేను కూడా, కొత్త కణాలు, ఏ రోగం లేని కణాలు వస్తాయి. అప్పటి నుంచి అట్లీస్ట్ విచక్షణతో బతికితే మళ్ళీ రావు, విచ్చలవిడిగా బ్రతికితే మళ్ళీ వస్తాయి. అయితే ఒకవేళ సపోజ్ వాళ్ళు సెల్ హెల్త్ క్లినిక్ రాలేదు, 120 రోజులకి మళ్ళీ అవి రిప్లెనిష్ అవుతున్నాయి, అప్పుడు ఎలాంటి సెల్స్ వస్తాయి వాళ్ళకి? రోగ కణాలే వస్తూ ఉంటాయి. అవి రోగ కణాలే వస్తూ ఉంటాయి. నువ్వు తప్పు చేస్తుంటే తప్పుడు కణాలే వస్తాయి. కణం తప్పుడు కణంగా మారుతుంది. వచ్చినప్పుడు తప్పుడు కణం కాదు. మన ఆహార విధానంలోనూ మన జీవనశైలి విధానాల్లో దాన్ని తప్పు చేసేలా చేస్తున్నాం. అందాల్సిన పోషకాలు అందించకూడని విష పదార్థాలు మితిమీరి అందించడం వల్ల ఆ కణం తప్పు చేస్తుంది. దానికి కారణం కూడా మనమే కదా. దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా. మీరు సరి చేసుకోలేరు, నా దగ్గరికి వస్తే నేను ఒక 100 రోజుల్లో నేను దాన్ని సరి చేసి మళ్ళీ మీ శరీరాన్ని మీరు హెల్దీగా అప్పచెప్తాను. తర్వాత మీరు మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ ఇవ్వండి వాహనాన్ని. ఈ 100 రోజుల ప్రోగ్రామ్ లో సార్ అంటే వాళ్ళు రోజు రావాల్సి ఉంటుందా, లేక వాళ్ళు మీకు చెప్పి వాళ్ళు ఇంట్లో పాటించుకుంటే అలా ఉంటాయా? ఒక్కసారే వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళ సమస్య ఏంటో చెప్పి, దాని మూల కారణం ఏంటో చెప్పి, దానికి కావాల్సిన ఆహార విధానం ఏంటో చెప్పి, దానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ఏంటో అర్థమయ్యేలా చెప్పి, ఇంటికి వెళ్ళి మీరే మీ డాక్టర్గా గుర్తించి మీరు చేసుకోండి అని చెప్పి పంపుతాం. వారం ఫాలోఅప్ చేస్తూ ఉంటాం, వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా. 1 రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుని రిపోర్ట్స్తో మళ్ళీ వస్తే ఈ 3 నెలల కాలం 3 సార్లు వస్తారు అంతే. అంతకు మించి వాళ్ళ పార్టిసిపేషన్ అక్కర్లేదు. అంటే సప్లిమెంట్స్, డయట్, లైఫ్ స్టైల్ చేంజ్ తో పాటు మీ దగ్గర ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ కానీ ఇతర ట్రీట్మెంట్స్ కానీ న్యాచురోపతిలో ఉంటాయా? ఉదాహరణకి ఎనిమాల్ అంటాం, చాలా రకాల క్లెన్జ్లు. ఇప్పుడు కొలన్ క్లెన్స్ అంటున్నారు అందరూ. థెరపాటిక్ వాల్యూస్ యాడ్ చేయటం చాలా మంచిది. కొలోన్ హైడ్రోథెరపీ అనేది గట్ హెల్త్ కి చాలా ముఖ్యం. పీరియాడికల్ గా అందరూ చేయించుకోవటం మంచిది. పైల్స్ ఫిష్లా ఉన్న వాళ్ళు చేయించుకోకూడదు, కానీ మిగతా వాళ్ళు అందరూ పీరియాడిక్ గా కొలోన్ హైడ్రోథెరపీ చేయించుకోవాలి. ఎనిమా అనేది ఒక చిన్న డబ్బాలో ఇచ్చేవారు అంతకుముందు, ఇప్పుడు అట్లా కాదు. ఒక 15 లీటర్లు వామ్ వాటర్ ని లోపలికి పంపుతారు. దట్ విల్ క్లీన్ ద సిస్టమ్. మొత్తం చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది. బ్యాడ్ బ్యాక్టీరియా పోయి దాంతోపాటు గుడ్ బ్యాక్టీరియా కూడా పోతుంది అనే ఒక కాంట్రవర్సీ వచ్చినప్పుడు మేము సెల్ హెల్త్ క్లినిక్ లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ 40 minutes సెషన్ తీసుకున్నప్పుడు లాస్ట్ లో గుడ్ బ్యాక్టీరియాని లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. అది కొలోన్ హైడ్రోథెరపీ. అట్లాగే పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ ఉంటుంది. బాడీ ఈజ్ ఎ మ్యాగ్నెట్, ఎర్త్ ఈజ్ ఎ మ్యాగ్నెట్, మొత్తం యూనివర్స్ ఈజ్ ఎ మ్యాగ్నెట్. ఆ మ్యాగ్నెటిక్ థెరపీ వలన నాన్ ఇన్వేసివ్, జస్ట్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఉంటే పెయిన్ మేనేజ్మెంట్కి చాలా బాగా ఎఫెక్టివ్. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వటానికి, ఎటువంటి పెయిన్ అయినా మేనేజ్ చేయడానికి అది పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ. వెరికోస్ వెయిన్స్ ఎక్కడ తగ్గన వెరికోస్ వెయిన్స్ తగ్గటానికి దిస్ థెరపీ ఈజ్ వెరీ యూస్ఫుల్. అది మనం సెల్ హెల్త్ క్లినిక్లో అందుబాటులో ఉంచాం. ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఎక్కువ ఉంటే శరీరంలో ఇన్ఫెక్షన్స్ తట్టుకునే స్థితి ఉండదు. మ్యాల్ ఫంక్షనింగ్ సెల్ ఆ ఎన్విరాన్మెంట్ తట్టుకోలేదు. సో ఆక్సిజన్ బాడీలో ఎక్కువగా ఉండాలి. ఇబ్బందితో వచ్చిన వాళ్ళకి హైపర్బారిక్ ఆక్సిజన్ హెచ్ బాట్ అంటాం.
హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ. అది ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుందా సార్? ఏమన్నా ఇన్స్టెంట్ గా తెలుస్తుందా వాళ్ళకి? తెలుస్తుంది. అది ఒక 20 minutes సెషన్ చేసుకోగానే అర్థమైపోతుంది వాళ్ళకి. అంటే లోపల ఏదో తేడా హాయిగా ఉంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఈజీగా ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్లు కూడా హైపర్బారిక్ హెచ్బాట్ చేసుకుంటారు. సో దాంతోపాటు కైరోప్రాక్టర్ అంటాం, బోన్లు సెట్ చేయడానికి. అదొక సెగ్మెంట్ ఆఫ్ స్పెషలైజేషన్ అది ఉంటుంది. ఆక్యుప్రెషర్ ఉంటుంది, పంచకర్మ ఉంటుంది. వీటన్నిటిని అనుసంధానం చేసుకుంటున్నప్పుడు ఎటువంటి సమస్య అయినా ఫీల్ గుడ్ రిలీఫ్ రావాల్సిందే. అన్నిటికంటే ఇంపార్టెంట్ పెయిన్ మేనేజ్మెంటే కదా. వాళ్ళు ఆ నొప్పులు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఒక 21 రోజుల నుంచి 40 రోజులు ఈ థెరపీస్ తీసుకుంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరాలి రోజు. అవును అప్పుడు తీసుకోవాలి. కానీ అదర్వైజ్ మీరు చెప్పినట్టుగా రెజిమెన్ ఇచ్చేసి వాళ్ళు పాటించగలిగితే చాలా వరకు మెయిన్ ప్రాబ్లమ్స్ ఎలిమినేట్ అయిపోతాయి. అవును, ఎందుకంటే మీలో ఉన్న డాక్టర్ మీకు అర్థమయ్యేలా చెప్పి పంపుతాం కదా. దానికి కావాల్సిన ఆ చెత్త క్లీనింగ్ అంతా మీరు చేసేస్తారు అంతే. సెల్ హెల్త్ సప్లిమెంట్స్ ద్వారా డీటాక్స్ చేస్తూ, డెఫిషియన్సీని బ్యాలెన్స్ చేస్తూ, ఆహార విధానంలో మార్పులు చెప్తూ నీలో ఉన్న డాక్టర్ పని చేసుకుని అని చెప్తా ఉంటాను. ఈ డీటాక్స్ అనే వర్డ్ సార్ ఇప్పుడు మోస్ట్ లవ్డ్ వర్డ్, చాలా ఇష్టమైన వర్డ్ అందరికి, చాలా అబ్యూజ్డ్ వర్డ్ ఆల్సో. అబ్యూజ్డ్ ఎందుకంటారంటే ఇంట్లోనే ఏవో కాచేసుకుంటారు, నీళ్ళలో అది వేసేసి ఇది వేసే పసుపు వేయి, చిటికెడు పసుపు వేయి, చిన్న సినమన్ వేయి, తర్వాత కొబ్బరి నూనె సీసా మూత వేయి, తాగేస్తారు, డీటాక్స్ అయిపోయాం అనుకుంటారు. అవి నిజంగా పనిచేస్తాయి సార్? అంటే ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. టు ఎన్ ఎక్స్టెంట్ పసుపు, తులసి, దాల్చిన చెక్క, అల్లం, కొద్దిగా కొబ్బరి నూనె మీరు అన్నట్టు ఇవన్నీ డెఫినెట్లీ హెల్ప్స్ ద గట్ టు ఎన్ ఎక్స్టెంట్. బట్ డీటాక్సింగ్ ఈజ్ నాట్ ఓన్లీ గట్ కదా, వీ హ్యావ్ టు డీటాక్స్ ద లివర్, వీ హ్యావ్ టు డీటాక్స్ ద ఎంటైర్ బాడీ. ఇప్పుడు లివర్ 500 పనులు చేస్తుంది శరీరంలో. సో లివర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలంటే లివర్ డీటాక్స్ జరుగుతూనే ఉండాలి. దానికి క్యాప్రిలిక్ యాసిడ్, మోనోలారిక్ యాసిడ్ అంట, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అది కొద్దిగా కొబ్బరి కురుడీల నుంచి తెస్తే ఆ నూనెలు దొరుకుతుంది. వాటిని వాడితే డిటాక్స్ అవుతుంది. ఫ్యాట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం అనేది ముఖ్యమైన పద్ధతి. గట్తో ఫస్ట్ది అయితే లివర్ సెకండ్గా ప్రధానత. యూ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్. అండ్ దెన్ గట్ బ్రెయిన్ యాక్సెస్లో ఎక్కడ బ్లాకులు లేకుండా చూసుకోవాలి. అది ఎలా చూస్తారు? గట్ హెల్త్ ఇంప్రూవ్ అయితే బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ లేకుండా చూసుకుంటానికి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వాడుకుంటాము. బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ అన్నారు, అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సార్. బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ ఉండడానికి ఏంటి మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్? క్లాట్స్ ఉన్నాయా లేవా అనేది ఎంఆర్ఐలో తెలుస్తాయి. అదొకే. బట్ ఇంపార్టెంట్ ఈస్ బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ వస్తానికి కారణం ఏది అనేది తెలుసుకున్నప్పుడు ముందు అసలు రాకుండా చేయాలంటే ఏంటి. సో వీ నీడ్ లాట్స్ ఆఫ్ ఎంసిటీస్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. అది మేము పుష్కలంగా అందేలా చేస్తాం. omega-3 కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, విచ్ విల్ హెల్ప్. అండ్ వన్స్ గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్. అవును. సో గట్ హెల్దీగా ఉంటే గట్ బ్రెయిన్ యాక్సెస్ హెల్దీగా ఉంటుంది. గట్ బ్రెయిన్ యాక్సెస్ హెల్దీగా ఉందంటే లివర్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్లా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ కదా. ఒక శరీరం అనగానే ఇప్పుడు 25 లక్షల కోట్ల కణాలు అంటున్నాను. అవును. మరి అన్ని కణాలని అర్థం చేసుకుని ఆ మెకానిజం అర్థం చేసుకోవాలంటే ఇండివిజువల్గా ఒక్కొక్క ఆర్గన్ చేస్తే కుదరదు కదా. యూ హ్యావ్ టు డూ ఎ హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. అంతే కదా సార్. చాలా ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్ సార్ ఈ సైన్స్. అండ్ అసలు పొటెన్షియల్ ఎంత బాగుంటుందో అని ఊహించుకుంటేనే అద్భుతంగా అనిపిస్తుంది. అంటే మనం ఒక పర్టికులర్ ఫంక్షనింగ్ కెపాసిటీతో ఇలా బండి లాక్కొస్తున్నాం. బట్ మనమే మన పీక్, మన లోపల డాక్టర్ జాగృతమై నిజంగా మన పీక్ ఉన్న చిన్న చితక సమస్యలు కూడా పోయి, పెద్ద సమస్యలు ఉంటే అవి కూడా పోయి, మనం కంప్లీట్గా ఫంక్షనల్ అయిపోతే ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఫీలింగ్. వెల్నెస్ ఉండాలంటే అది నాట్ ఓన్లీ డాక్టర్ని అర్థం చేసుకోవటం కాదు, లోపల ఉన్న శక్తిని కూడా అర్థం చేసుకోవాలి. కొద్ది ఆధ్యాత్మికత కూడా అవసరం. ఇవాళ అది లోపిస్తుంది. యూ హ్యావ్ టు నో యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ నో యువర్ డాక్టర్ విదిన్. దిర్ ఇస్ ఎ డాక్టర్ విదిన్, దిర్ ఇస్ ఎ గాడ్ విదిన్ అనే దాన్ని మనం అర్థం చేసుకుంటే, లివింగ్ అపార్ట్ ఎనీ రిలీజియన్, ఆ రెండు అనుసంధానం చేసుకుంటూ శరీరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఆహార విధానం ద్వారా ఇస్తే ఇట్స్ కంప్లీట్ అవుతుంది. అంతే సార్. ఆ దిశగా వెళ్ళాలనేదే మా సెల్ హెల్త్ విధానం. ఈ అవేర్నెస్ ఎంతమందికి కుదిరితే అంతమందికి ఇవ్వాలనేదే నా ఉద్దేశం కూడా. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడతాను డాక్టర్ రవికుమార్ గారు. వాటర్ తాగమని మీరు చెప్తారు, లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పారు. 4 లీటర్లు వాటర్ తాగాలంటారు. వాటర్ ఎలా తాగాలనేదే పెద్ద సైన్స్. ఇప్పుడు ఆరో వాటర్ తాగాల, లేకపోతే కొళాయిలో నీళ్లు తాగాల, అది మాది మంజీరా వాటర్ అంటారు ఎవరో, కాచుకుని తాగాల, కాస్తే అవన్నీ చచ్చిపోతాయి, ఇలాంటి వైటల్ ఇవ్వకపోతాయి అంటారు. స్ప్రింగ్ వాటర్ మీరు అసలు మంచి భూమిలో ఉండే స్వచ్ఛమైన నీరు తాగాను, 2 రోజుల్లో నేను చూడ తెల్లగా అయిపోయానంటారు కొంతమంది వచ్చి. అసలు ఎలా తాగాలి వాటర్? వాట్ ఈస్ ఆల్కలైన్, వాట్ ఈస్ రకరకాల సెట్టింగ్స్ వచ్చేసాయి వాటర్ ప్యూరిఫైర్స్ లో కూడా. ఆల్కలైన్ వాటర్ తాగటం ఇంపార్టెంట్ అనేది ఎక్కువ మంది మాట్లాడుకునే మాట. దానికి కింజిన్ మిషన్ కూడా పెట్టేసుకుంటున్నారు టు మేక్ ఇట్ మోర్ ఆల్కలైన్ వాటర్ని. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ మెయింటైన్స్ 7 pH ఆల్రెడీ. స్టమక్ లో 7 pH కంటే ఎక్కువ ఉండడానికి అవసరం లేదు. జనరల్ ఓవరాల్ గా చూస్తే కూడా 8 to 8.4 pH ఉండాలి.
ఉంటే మంచిది. ఆల్కలైన్ స్టేట్లో ఉంటే మాల్ ఫంక్షనింగ్ ఎన్విరాన్మెంట్ ఉండదు. టీడీఎస్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. దాంట్లో మెటల్స్ ఎక్కువ ఉన్నాయా? టీడీఎస్ మీరు తాగే వాటర్లో మెటల్స్ ఎక్కువ ఉంటున్నాయి, టీడీఎస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఆరో వాటర్లో అంటే అసలు ఇది లేదు. అది టీడీఎస్ ఎక్కువ ఉంటుంది, ఆల్కలైనిటీ ఉండట్లేదు, కావాల్సిన మినరల్స్ కూడా ఉండట్లేదు. సో వీ హ్యావ్ టు హ్యావ్ మినరల్ వాటర్ బేసిక్లీ. సో మినరల్ వాటర్ అంటే ఇప్పుడు మన దగ్గర అన్ని బాటిల్ పేరు చెప్తే మినరల్ వాటర్ బాటిలే అంటాం, బట్ దే ఆర్ ఆల్ మినరల్ లెస్ వాటర్ కదా. అంతే కదా. ఇప్పుడు ఎక్కడన్నా ఒకటి రెండు యాడ్ చేసి యాడెడ్ మినరల్స్ అని వస్తున్నాయి. దాని మీద అన్వేషిస్తున్నప్పుడే అమెరికాలో ఒక ఇన్వెన్షన్ జరిగింది 25 years రీసెర్చ్ తర్వాత. 17 ఆక్సిజన్ NMR అంటారు, అదొక ప్రాసెస్ టెక్నాలజీ. దాన్ని మార్చలేకపోతుంది, ఎవరు మార్చలేరు. జెంటిల్మెన్ దేర్ హెస్ చేంజ్డ్ దట్ టెక్నాలజీ, మేకింగ్ వాటర్ ఇంటూ స్మాల్ క్లస్టర్ ఆఫ్ మాలిక్యూల్స్. మామూలుగా నీరు అంటే 12-13 మాలిక్యూల్స్ చైన్ లాగా ఉంటుంది. ఎటు చూసినా వాటరే ఉంటుంది బాడీలో తాగినా కూడా, బట్ సెల్ లోపలికి వెళ్ళలేకపోతుంది. దాన్ని బ్రేక్ చేయడానికి క్లస్టర్ వాటర్ అనేది ఒకటి ఈ అమెరికాలో ఇన్వెన్షన్ జరిగింది. ఇట్ హాస్ బీన్ అప్రూవ్డ్ బై FDA ఆల్సో. పేటెంట్స్ కూడా అప్పట్లో 3-4 పేటెంట్స్ కూడా వచ్చినాయి దానికి. అదేంటి, హెక్సాగనల్ షేప్లో సెల్లోకి పెనట్రేట్ అయ్యే లక్షణం దానికి ఉంటుంది క్లస్టర్ వాటర్, విచ్ ఈస్ అగైన్ ఆల్కలైన్ అండ్ మినరల్స్. టీడీఎస్ ఆల్సో 140-160. అప్పుడు మీరు 4 లీటర్ల నీళ్ళు తాగక్కర్లా. ఇట్స్ గెటింగ్, ఆ ప్రాసెస్ ఎప్పుడైతే టెక్నాలజీ మార్చారో ఇట్ ఈస్ 3x హైడ్రేషన్ వస్తుంది. 1 లీటర్ తాగితే 3 లీటర్లు 3.5 లీటర్ల హైడ్రేషన్ సరిపడా వస్తుంది. సో యూ కెన్ డ్రింక్ 1.5 లీటర్ or 2 liters per day is enough. So we bought that technology into India and named it as Cell Health Aqua. Cell Health Aqua. Cell Health. ఇదేనా సార్? అదేనమ్మా. అది 1 లీటర్ తాగితే మీరు 3 లీటర్లు తాగినంత హైడ్రేషన్ వస్తుంది. 8.2 pH ఉంటుంది, 140-150 TDS ఉంటుంది. అండ్ ఇట్ ఇస్ పెనట్రేటింగ్ ఇన్ టు ద సెల్ అండ్ ఇట్ కెన్ క్యారీ ది న్యూట్రిషన్ అండ్ ఇట్ కెన్ డిటాక్స్ ద సెల్. ఇప్పుడు ఇది నేను ఒక 3 రోజులు క్రమం తప్పకుండా తాగాను అనుకోండి, ఓ వారం రోజులు, నాకేం డిఫరెన్స్ తెలుస్తుంది? మీరు 2 లీటర్లు తాకంటే ఎక్కువ ఇది తాగలేరు కూడా. తాగుదాం అనుకున్నా కూడా అండ్ యుల్ ఫీల్ సో ఎనర్జెటిక్. బేసిక్గా హైడ్రేటెడ్గా ఉంటారు, వెరీ ఎనర్జెటిక్గా ఉంటారు, హైడ్రేటెడ్గా ఉంటారు. యూ వెరీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా మీకు అర్థమవుతుంది. మీరు ఒక వారం రోజులు మీకు పంపిస్తాను, ఒక వారం రోజులు తాగి చూడండి, రోజుకు 2 లీటర్లు తాగండి. ఓ వారం తర్వాత మీరే చెప్పండి ఎట్లా ఉందో, హౌ యూఆర్ ఫీలింగ్. అమేజింగ్ అసలు. సో దీనిది అవేర్నెస్ పెంచాలి. ఇది అవేర్నెస్ పెంచాలంటే పెద్ద హీరోలను సెలబ్రిటీలను తీసుకొచ్చి పెట్టాలి. బట్ అందరికి అందుబాటులో ఉంచేలా చేయాలంటే మళ్ళీ అది కుదరదు. అట్లా చేస్తే అంటే ఇవి అందరికీ అందుబాటులో ఉండాలంటే ఇప్పుడు సెల్ హెల్త్ క్లినిక్ లోనే కొనాలా ఇవి, లేకపోతే ఆర్డర్ చేయొచ్చా? వి ఆర్ లాంచింగ్ దిస్ ప్రోడక్ట్. ప్రస్తుతం సెల్ హెల్త్ క్లినిక్ లో ఉంది, ట్రయల్స్ నడుస్తుంది. వి హావ్ టు లాంచ్ దిస్ ప్రోడక్ట్ అక్రాస్ ద కంట్రీ వెరీ సూన్. క్లస్టర్డ్ వాటర్ చాలా వెరీ ఫ్యాసినేటింగ్ సార్. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది బహుశా ఈ చిన్న మిస్సింగ్ లింక్సే మనకి కొంచెం ఆరోగ్యంగా ఉన్నారు, బట్ ఏవో కొంచెం తేడా కొడుతుంది అన్న వాళ్ళకి చిన్న కొన్ని సప్లిమెంట్స్, కొంత వాటర్. అసలు వాటర్ తాగటం ఎంత ఇబ్బంది ఎందుకమ్మా మీకు అందరికి, ఆడాలికి అసలు ఎస్పెషల్లీ అసలు తాగరు. బయటికి వెళ్తున్నాం అంటే ఆ రోజు అసలు ఆ వాటర్ తాగరు, వాష్రూమ్ ఉంటుందో ఉండదో ఆ భయంతో. సో ఇది 1 లీటర్ తాగండి చాలు అన్నప్పుడు ముందు సైంటిఫిక్ బెనిఫిట్స్ పక్కన పెట్టండి. లీటర్ తాగితే చాలు అన్నప్పుడు ఎగిరి గంతేయాలి కదా. అవును, హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఎన్నున్నా కూడా 3 లీటర్లు 4 లీటర్లు తాగమంటే కష్టం అయిపోతున్న పరిస్థితిలో ఇది 1 లీటర్ తాగితే చాలు. కష్టమేం లేదు సార్, అది ఆ టైంకి గుర్తుకు రావాలి. రెండోది ప్రాక్టికల్ గా లైఫ్ స్టైల్ ని బట్టి వాళ్ళకి యాక్సెస్ టు వాష్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఒకసారి వాటర్ తాగాక బయటకు పోవాలి కదా. వాటర్ తాగాలని గుర్తుకు రావాలా, దాహం వేస్తే దాహం వేయకుండా ఉండటానికి వాటర్ తాగమంటున్నాం మేము. దాహం వేసినప్పుడు తాగుదాంలే అనేది మీరు చెప్పే మాట. దెన్ యూఆర్ allowing dehydration and then trying to make it hydrated. Why should you allow the dehydration to happen in the first place? Keep drinking continuously గా, కొద్దిగానే తాగండి, ఎక్కువ సార్లు తాగండి. చాలా చిన్న విషయాన్ని పెద్ద దానిలాగా చూసి నువ్వు నీళ్లు తాగమని చెప్తే కూడా తప్పు అయిపోయిందా, మాకు గుర్తు వచ్చినప్పుడు తాగుతాం అంటారు. దట్ ఈస్ సిల్లీ థింగ్. ఇప్పుడు అందుకే తీసుకొచ్చాం 1 లీటర్ తాగండి చాలు. 1 లీటర్ తాగితే ఈ రోజు మొత్తం మీద 1 లీటర్ తాగండి, ఇంకా తాగపోయినా నో ప్రాబ్లం. లీటర్న్నర తాగండి. దట్ షుడ్ బి ఎ గేమ్ చేంజర్ ఐ గెస్. yes definitely sir. I think for those who have access, తప్పకుండా ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది. అండ్ మీ మెథడాలజీ యాక్చువల్లీ చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. అంటే ఒకటి ఎలిమినేటింగ్ టాక్సిన్స్ ఫ్రమ్ రెండో ద్వారం నుంచి వచ్చి అక్కడ ఏదో బయట నాకు ఎలాంటి విజువలైజేషన్ వస్తుందంటే బయట సైనికులు కొంతమంది కవచ కుండలాలు లేకపోతే ఇవో పెట్టుకుని లేకపోతే ఆర్మర్ అండ్ ఇవి పెట్టుకుని షూట్ చేస్తున్నారు శత్రువులు. ఇక్కడ సైడ్ నుంచి క్వైట్ గా వచ్చి శత్రువులకు సంబంధించిన ఇవన్నీ కూడా తీసేసుకుని పారద్రోలుతున్నారు. అంటే మీ మెథడాలజీ అలా ఉంది, క్వైట్ అండ్ దాని పని చేసిపోతుంది పక్కకి. సో బయట ఎంత పోరాడినా లోపల శరీర వ్యవస్థని సమతుల్యతతో ఉంచుకోవడం అనేది మన కనీస కర్తవ్యం. సో దానికి అఫ్ కోర్స్ మీరు సెల్ హెల్త్ క్లినిక్ లో ఒక మెథడాలజీతో న్యాచురోపతి బేసిస్ గా
ఇవాల్వ్ చేశారు విత్ మోడర్న్ మళ్ళీ మోడిఫికేషన్స్. న్యాచురోపతి అని కూడా అన్నాం. దీనికి నా నిర్వచనం సెల్లోపతి అంటాను, బికాస్ వీఆర్ అడ్రసింగ్ ద సెల్స్ కాబట్టి. అవును, సెల్యులార్ లెవెల్లో వీఆర్ ఫంక్షనింగ్. సో ఐ క్లెయిమ్ ఇట్ as సెల్లోపతి. సో మీరు మీ ప్రాక్టీస్లో ఒక హెల్దీ అడల్ట్కి ఇచ్చే మెడికేషన్స్, సప్లిమెంట్స్ ఏమేమి ఉంటాయి సార్? కొన్ని ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడాం మనం. సీ బక్థాన్ ఆయిల్, ఇదేంటి సార్ ఇది? సీ బక్థాన్ అనేది ఒక మష్రూమ్ హిమాలయాల్లో దొరుకుతుంది. దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ చేస్తే దట్ ఈస్ ఒమేగా రిచ్ ఒకటి, యాంటీ ఇన్ఫ్లమేటరీ నెంబర్ 2 అండ్ యాంటీ మైక్రోబయల్ నెంబర్ 3, న్యాచురల్ అన్నిటికంటే మోస్ట్ ముఖ్యం. మెడిసిన్స్ కాదు ఇవి, ఫంక్షనల్ మెడిసిన్ నేను అన్నప్పటికీ బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉన్న సప్లిమెంట్, ఫుడ్ సప్లిమెంట్ విచ్ గివ్స్ యూ సో మెనీ బెనిఫిట్స్. బ్లడ్ హిమోగ్లోబిన్ పెరగాలంటే కూడా సీబక్తాన్ ఉపయోగపడుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గాలని ఉపయోగపడుతుంది, ఒక రకంగా వెయిట్ రిడక్షన్ కూడా ఉపయోగపడుతుంది, ఫ్యాట్ బర్నర్ కింద కూడా ఉపయోగపడుతుంది. సప్లిమెంట్స్ మా దగ్గర 130-150 ఉన్నాయి. బట్ వీ డోంట్ సజెస్ట్ సో మెనీ సప్లిమెంట్స్ టు ఎవ్రీబడి. డెఫిషియన్సీ ఉండేది విటమిన్స్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ, ఎంజైమ్ డెఫిషియన్సీ ఉంటాయి. ఈ మూడింటిని అడ్రస్ చేస్తాం. గట్ హెల్త్ని అడ్రస్ చేస్తాం. దెన్ న్యూట్రిషన్, ప్రోటీన్ చైన్స్ ఏమైనా మిస్ అవుతుంటే వాటిని అడ్రస్ చేస్తాం. ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు చెప్తాం. ఉండటానికి ఆర్గన్ బేస్డ్ ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు ఒక సప్లిమెంట్ తెచ్చాం, కానీ ఏ ఆర్గన్కి ఏ సప్లిమెంట్ అవసరం అని అందుకని ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ బట్ ఎక్కువగా మేము 5-6 సప్లిమెంట్స్ కంటే ఎక్కువ ఇవ్వము అందరికి. సెల్ హెల్త్ హేమ్ ఆయిల్, హిమోగ్లోబిన్ పెరగడానికి దీంట్లో కూడా సీబక్తాన్ ఉంటుంది, బ్లాక్ సీడ్ ఉంటుంది, కలోంజీ ఉంటుంది, సీబక్తాన్ ఉంటుంది. ఆ కాంబినేషన్లో హిమోగ్లోబిన్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అద్భుతమైన రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఒక నెల రోజులు వాడిన వెంటనే హిమోగ్లోబిన్ చెక్ చేయించుకుని, నెల రోజులు కూడా కాదు, 10 డేస్కి ఒకసారి చెక్ చేసి పెట్టమంటాం. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, క్రియాటిన్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి 10 రోజులకు ఒకసారి ఇది వాడి మాకు రిపోర్ట్ పెట్టమంటాం. 10 రోజుల్లోనే రిజల్ట్ కనపడతా ఉంటుంది. అంత ఎఫెక్టివ్ ఇది హెమ్ ఆయిల్. డాక్టర్ రవికుమార్ గారు, మీరు మామూలుగా మల్టీవైటమిన్స్ అవి ఇవి చాలా మంది ప్రిస్క్రైబ్ చేస్తారు, వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? మల్టీవిటమిన్ ఇస్ గుడ్, బట్ వాట్ ఈస్ ద సోర్స్? అంటే డస్ ఇట్ గెట్ అబ్జార్బ్డ్ ఇన్ ద బాడీ? అన్ని వైటమిన్స్ ఒక్క క్యాప్సూల్లో ఇస్తే అది వెళ్తుందా లోపలికి అన్న? ఇది పెద్ద డౌట్. 12-13 అది కూడా సింథటిక్. మనకు మార్కెట్లో దొరికేది, మెడికల్ షాప్లో దొరికే మల్టీవిటమిన్ ఆర్ సింథటిక్స్ బేస్డ్గా ఉంటాయి. సింథటిక్ అని రాయకుండా మల్టీవిటమిన్ అని రాస్తారు. సీక్రెట్ ఏంటంటే ఎల్ అని చెప్పి వాటి పేరు రాస్తారు. మనకి ఎవరికి అర్థం కాదు ఎల్ అంటే ఏంటో. బట్ మెడికల్ టెర్మినాలజీ ఎల్ అంటే సింథటిక్, తెలియకుండా వేసేసుకుంటున్నారు. ఇన్ని రకాలు 10-15 రకాల విటమిన్స్ దాంట్లో ఉంటాయి అంటాడు. B12 ఉందంటాడు. B12 సింథటిక్ కాకుండా B12 దొరికేది నాకు తెలిసి సెల్ హెల్త్ క్లినిక్లోనే తప్పితే ఇంకెక్కడ B12 అనేది కెమికల్ కాకుండా, సింథటిక్ కాకుండా దొరకదు. అండ్ B12 డెఫిషియన్సీ చాలా సీరియస్ ప్రాబ్లం. ఆ మల్టీవిటమిన్ కంటే ఫ్యాట్ సాల్యుబుల్ ADEK ఈ 4 ఉండేది తీసుకుందాం. అట్లా స్పెసిఫిక్గా ఈ మల్టీవిటమిన్ అంటే అన్ని ఒకసారి వేసుకున్నందువలన, ఇంత చిన్న టాబ్లెట్ వేసుకున్నందువలన బ్యాలెన్స్ అయిపోతుందంటే మేము దాన్ని నమ్మము. యూ హ్యావ్ టు గో స్పెసిఫికలీ టు విచ్ విటమిన్ ఈజ్ రిక్వైర్డ్. ఆ విటమిన్ పంపించాలి, కానీ డెఫిషియన్సీ అన్ని విటమిన్స్ డెఫిషియన్సీ ఉండదు కదా. అవును. So few vitamin deficiencies are there, like D3 deficiency is there, vitamin A deficiency, E deficiency ఉంటుంది, K deficiency ఉంటుంది, B12 deficiency ఉంటుంది. వీటిని అడ్రస్ చేస్తే సరిపోతుంది. బట్ అండ్ దట్ టు న్యాచురల్గా వచ్చే సప్లిమెంట్సే ఇవ్వాలి, విటమిన్సే ఇవ్వాలి. టర్మినల్ ఇష్యూస్తో పోరాడే వాళ్ళకి ఫ్రీ రాడికల్స్ బాడీలో ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్, దాంతో పోరాడగలిగే సత్తా ఉండే లోపల ఒక ఆర్మర్ తయారు చేయాలని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు కదా సార్. యాంటీ ఆక్సిడెంట్స్ మనకి కామన్గా ఫుడ్లో వచ్చేవి ఏమిటి? మీరు అడిషనల్గా ఏంటి సప్లిమెంట్స్? మెగ్నీషియం రిచ్ ఫుడ్ తీసుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. మెగ్నీషియం ఈజ్ మదర్ మినరల్. ఇప్పుడు నిద్ర రాకపోతే పూసుకోమని చెప్తారు అందరూ. నిద్ర అది లేకపోతే చాలా అనర్థాలకు దారితీస్తుంది. వాళ్ళు చాలా మందిగా డెఫిషియన్సీ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడానికి విటమిన్ సి కూడా యాంటీ ఆక్సిడెంటే, విటమిన్ డి కూడా యాంటీ ఆక్సిడెంటే, మెగ్నీషియం ఇస్ యాంటీ ఆక్సిడెంట్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటేనే ఆ ఫ్రీ రాడికల్స్తో యుద్ధం చేయగలుగుతుంది. లేకపోతే యూఆర్ లీడింగ్ ఇంటూ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వచ్చిందంటే లైఫ్ స్టైలే మారిపోతుంది. ఆల్ హెల్త్ ఇష్యూస్ ఆర్ కమింగ్ బికాస్ ఆఫ్ 90% హెల్త్ ఇష్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్లనే వస్తుంది. అసలు వాళ్ళు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే అర్థం చేసుకునేవాడు ఎవరున్నారు? నాకు తెలిసి చాలా మందికి అర్థం కూడా కాదు. పరిసరాలు, ఆహార పదార్థాలు, జీవనశైలి వల్ల వచ్చి సెల్స్లో ఉండే సెల్స్ ఆక్సిడేట్ అవ్వడమే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అనిపిస్తుంది, అంతేనా సార్? ఆక్సిడేట్ అవటం వేరు, ఆక్సిడైజ్ అవటం వేరు. ఇప్పుడు కొలెస్ట్రాల్ని భూతంలాగా చూపించి స్టాటిన్లు అమ్మేసుకుంటున్నారు. $1 మిలియన్ మార్కెట్ అయిపోయింది. కొలెస్ట్రాల్ వచ్చిందంటే అదేదో చనిపోయేంత భయపెట్టేస్తున్నారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ బ్యాడ్. బ్యాండేడ్ వాడినట్టు వాడేస్తుంది శరీరం. LDL
అనేది లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటాం కదా. లివర్ తయారు చేసే కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ శరీరం మొత్తానికి తీసుకెళ్ళి అందిస్తుంది, ఎక్కడ అవసరమైతే అక్కడ తీసుకెళ్ళి అందించేస్తుంది. సో వాడుకోగా మిగిలిపోయిన కొలెస్ట్రాల్ని మళ్ళీ హెచ్డిఎల్ తీసుకెళ్ళి లివర్లో పెడుతుంది. సో ఎల్డిఎల్ బ్యాడ్ ఎట్లా అవుతుంది, హెచ్డిఎల్ గుడ్ ఎట్లా అవుతుంది, బోత్ ఆర్ ట్రాన్స్పోర్టర్స్ ఓన్లీ. నువ్వు తినే చెత్త వలన ఆక్సిడైజ్ అయ్యి ఆ కొలెస్ట్రాల్ ఇట్ ఇస్ బికమింగ్ స్టిక్కీ, వెళ్ళి గుండె నాళాల్లో పేరుకుంటుంది, ప్లేక్ ఫార్మేషన్కి దోహదపడుతుంది. సో కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ బ్యాడ్ అంటిల్ అండ్ అన్లెస్ యూ ఆర్ మిస్యూటిలైజింగ్, అబ్యూజింగ్ యువర్ బాడీ బై ఈటింగ్ జంక్. అటు తిప్పి ఎక్కడికి ఏది చెప్పినా మళ్ళీ జంక్ దగ్గరికే వస్తాను, ఎందుకంటే ఐఎమ్ సో ఫెడ్ అప్ విత్ దిస్ ఫుడ్ మాఫియా. అంతే కదా సార్. ఆక్సిడేటివ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆక్సిడైజింగ్ ఈజ్ డిఫరెంట్. ఆక్సిడైజ్ అవుతుంది ఎప్పుడు బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. ఆక్సిడేట్ ఎందుకు అవుతుంది అంటే ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా చెడగొడుతున్నాయి. ఫ్రీ రాడికల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత శరీరంలో లోపం జరుగుతుంది. దాన్ని తట్టుకోవాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ న్యాచురల్గా వెళ్ళాలి, అది వెళ్ళట్లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ దట్. సో అందుకే యాంటీ ఆక్సిడెంట్స్ మీద ఈ కాలంలో ఈ తరంలో విపరీతమైన స్ట్రెస్ వస్తుంది, అంటే ఎంఫసిస్ వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అని అడిగారు మీరు. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్, సి విటమిన్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు. బట్ ఆ రిచ్ ఫుడ్ అనేది సోర్స్ ఎట్లా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫుడ్, ఆ ఫుడ్లో నిజంగా ఆ న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుందా అనేది కూడా కష్టం సార్. అందుకని మాకు ఇప్పుడు సప్లిమెంటరీ సపోర్ట్ అవసరం అవుతుంది. ఇది చాలా లాజికల్గా ఉంది. కల్కి సినిమాలోనా అనుకుంటాను బ్రహ్మానందం గారు గాలి నీళ్ళని కొనుక్కుంటుంటారు, బికాస్ దొరకవు. అది 2000 సంథింగ్ 80-90 మనకు ఇప్పుడు ఈ రాష్ట్ర 5 ఏళ్లలో కరోనా తర్వాత అయితే బాగా చేంజ్ వచ్చేసింది లైఫ్ స్టైల్లో. ఇంతటి జీవితానికి ఎందుకు ఎంజాయ్ చేసి పీల్చి పడేద్దామని చెప్పి అందరూ ఇష్టం వచ్చినట్టు రెక్లెస్ అయిపోయారు, ఇర్రెస్పాన్సిబుల్ అయిపోయారు. కొంత అవగాహన కూడా పెంచుకున్నారు, ఆఫ్ కోర్స్ అది కూడా చెప్పాలి. సో ఇప్పుడు మీరు అన్నట్టు మనకి సోర్సెస్లో వచ్చే మినరల్స్ అబ్జార్బ్ కాకపోవడము, అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు మనం వీఆర్ హ్యావింగ్ టు సప్లిమెంట్ అవర్ డైలీ లైఫ్ అండ్ ఫైట్ హార్డర్ టు హ్యావ్ అ హెల్దీ లైఫ్. సప్లిమెంట్స్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ కూడా, ఈ సప్లిమెంట్ రా మెటీరియల్ సోర్స్ కూడా ఐడెంటిఫై చేయడం కూడా చాలా ముఖ్యం. పండించిన హర్బ్స్ నుంచి, పండించిన వెజిటబుల్స్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆ బయో అవైలబిలిటీ ఉండదు, దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ ఉండదు. న్యాచురల్గా అడవిల్లోనో కొండల మీద పండిని, లేకపోతే హిమాలయాల్లోనో న్యాచురల్గా వచ్చిన వాటిని తీసుకుని వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది. కానీ వ్యవసాయం చేసింది అంటే వాళ్ళు టుడే అగ్రికల్చర్ హెస్ బికమ్ పొల్యూటెడ్. అంతకుముందు మళ్ళీ ఎవరు పేడ వేసి పెంచట్లా, పురుగుల మందులు వేసి పెంచుతున్నారు, అన్ని జెనెటికలీ మాడిఫైడ్. ఆ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర ఆ సోర్స్ పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి వీ గెట్ దిస్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. మీరు ఎలా సార్, హౌ డు యు సోర్స్? I either buy it from the tribals, from the forest or from Himalayas, northeast. కాబట్టి మీకు ఆ ప్యూర్ సోర్స్ ఉంది కాబట్టి ఇది చిన్న మోతాదులో తీసుకున్నా కంప్లీట్ గా అది అబ్జర్వ్ అవుతుంది. అబ్జర్వ్ అవ్వటానికి మళ్ళీ టెక్నాలజీ వాడతాం. ఇందాక మీకు చెప్పిన ఫైటోజోమా, లైపోజోమలా, నానో టెక్నాలజీ, ఏదైనా ఇమీడియట్ గా బ్రేక్ డౌన్ అయిపోయి బాడీలో పనిచేయటం మొదలు పెట్టాలి. అది ఆ టెక్నాలజీ మా దగ్గర ఉంది కాబట్టి మనకి నేను ఇవాళ ధైర్యంగా ఫంక్షనల్ మెడిసిన్ అని అనగలుగుతున్నాను. ఇట్స్ అ వెరీ వెరీ మళ్ళీ చెప్తున్నాను సార్, వెరీ యూనిక్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇల్ హెల్త్ అండ్ డిసీజ్ వర్సెస్ కంప్లీట్ వెల్నెస్. మన బాడీ పొటెన్షియల్ ఏమిటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఐ థింక్ అన్ని ఆప్టిమమ్ లెవెల్స్లో ఫంక్షనింగ్గా ఉన్నప్పుడు ఇంతవరకు చాలామంది మనలో అసలు ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉండవేమో అనిపిస్తుంది ఇప్పుడు వింటుంటే. 99% హెల్దీగా ఉన్నాము అని ఖచ్చితంగా ఆల్ ఈజ్ వెల్ అనే పరిస్థితి ఎవరి దగ్గర లేదు. ఆ పరిస్థితి రావాలనేది నేను మా కోరిక. అవేర్నెస్ పెరగాలి తప్పకుండా సార్. ఐ థింక్ మన సిరీస్లో ఎంత వీలైతే అంత చెప్తూ పోదాం ప్రేక్షకులకి. వాళ్ళు ఇప్పుడు హెల్త్ రెవల్యూషన్ వస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ లైక్ ఐ సెడ్, అండ్ సుమన్ టీవీ కూడా ఈ విషయంలోనే పాటుపడుతున్నావు. ఎన్ని మెథడాలజీస్ ఉంటే అన్ని ప్రవేశపెట్టి కరెక్ట్గా ఉన్నవన్నీ కూడా ప్రేక్షకులు అందుకోవాలని చెప్పి. ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ డాక్టర్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. అండ్ విల్ మీట్ సూన్ అగైన్. ఈ లోపల ఈ నీళ్లు తాగి ట్రై చేస్తాను. ఒక వారం రోజులు తాగండి. ఇది తాగితే ఎలా ఉంటుందో సెల్యులర్ వాటర్, సెల్ హెల్త్ ఆక్వా అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.